హైదరాబాద్ నిర్మాణ రంగం ఒక తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటోంది. ఎంతో కష్టపడి ప్రాజెక్టులో నిర్మాణ పనుల్ని పూర్తి చేసిన బిల్డర్లు సకాలంలో కొనుగోలుదారులకు ఫ్లాట్లను అందించలేని దుస్థితి నెలకొంది. సకాలంలో ఫ్లాట్లను అందజేయకపోతే కొనుగోలుదారులు ఊరుకునే పరిస్థితి లేదు. కరెంట్ కనెక్షన్ లేకుండా ఫ్లాట్ల హ్యాండ్ ఓవర్ కష్టం. మూసి వచ్చిన ప్రాజెక్టులకు తప్పని సమస్య. ఏం చేయాలో అర్థం కాని బిల్డర్లు హైదరాబాద్లో పవర్ఫుల్ కష్టాలు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లభించిన ప్రాజెక్టులకు ట్రాన్స్ఫార్మర్ల కొరత కారణంగా బయ్యర్లకు సకాలంలో ఫ్లాట్లను హ్యాండ్ ఓవర్ చేయడం ఆలస్యమవుతోంది. ఫలితంగా గృహప్రవేశాలు ఆలస్యమవుతున్నాయి. మరోవైపు నిర్ణీత గడువులోపు ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేయకపోతే టీజీరెరా జరిమానా వేయడానికి సిద్ధంగా ఉంది. మొత్తానికి నగరంలో ట్రాన్స్ఫార్మర్ల కొరత కారణంగా అటు బిల్డర్లు ఇటు బయ్యర్లు మానసిక వేదనను ఎదుర్కొంటున్నారు. ప్రజాప్రభుత్వం కానీ విద్యుత్ అధికారులు కానీ ఈ సమస్యను పరిష్కరించకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారో అర్థం కావడం లేదని నగర నిర్మాణ రంగం వాపోతుంది. సకాలంలో ఫ్లాట్లను అందజేయకపోతే కొనుగోలుదారులు ఊరుకునే పరిస్థితి లేదు. కరెంట్ కనెక్షన్ లేకుండా ఫ్లాట్ల హ్యాండ్ ఓవర్ కష్టం. మూసి వచ్చిన ప్రాజెక్టులకు తప్పని సమస్య. ఏం చేయాలో అర్థం కాని బిల్డర్లు హైదరాబాద్లో పవర్ఫుల్ కష్టాలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అపార్ట్మెంట్ డెవలపర్లు, గృహ కొనుగోలుదారులు ప్రస్తుతం తీవ్ర అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. ట్రాన్స్ఫార్మర్ల సేకరణలో ఎదురవుతున్న జాప్యం, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్తో ముడిపడి ఉన్న విద్యుత్ అనుమతుల నిబంధనలు రెసిడెన్షియల్ ప్రాజెక్టుల హ్యాండ్ ఓవర్ను అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వచ్చిన ప్రాజెక్టులకు ట్రాన్స్ఫార్మర్లను సరఫరా చేయలేని దుస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ అమలు చేస్తున్న కొత్త నిబంధనల ప్రకారం 20 కిలోవాట్ల కంటే ఎక్కువ విద్యుత్ లోడున్న రెసిడెన్షియల్, కమర్షియల్ భవనాలు ప్రభుత్వ పంపిణీ నెట్వర్క్పై ఆధారపడకుండా తమ సొంత అవసరాల కోసం ప్రత్యేకంగా ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి. ప్రభుత్వ ట్రాన్స్ఫార్మర్లపై భారాన్ని తగ్గించి విద్యుత్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. అయితే దీని అమలు తీరు ప్రాజెక్టుల తుది దశలో తీవ్ర జాప్యానికి కారణమవుతోందని బిల్డర్లు వాపోతున్నారు. సవరించిన విధానం ప్రకారం ట్రాన్స్ఫార్మర్లు, కేబుళ్లు, ఇతర మౌలిక సదుపాయాలను కేవలం విద్యుత్ శాఖ ఛానల్స్ లేదా శాఖ కేటాయించిన కాంట్రాక్టర్ల ద్వారానే సేకరించాల్సి ఉంటుంది. దీనివల్ల మార్కెట్లో స్టాక్ కొరత ఏర్పడి ట్రాన్స్ఫార్మర్లు రావడానికి 3 నుంచి 9 నెలల సమయం పడుతోంది. ఈ అంశంపై పలువురు బిల్డర్లు మాట్లాడుతూ ప్రస్తుతం ట్రాన్స్ఫార్మర్ల వ్యవస్థాపన ప్రక్రియ కేవలం శాఖ కాంట్రాక్టర్ల ద్వారానే జరుగుతోంది. అనేక ప్రాజెక్టులో నిర్మాణం పూర్తయి కొనుగోలుదారులు ఇంటీరియర్ పనుల కోసం సిద్ధంగా ఉన్నప్పటికీ సాంకేతిక కారణాల వల్ల ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ పొందడంలో జాప్యం జరుగుతోందన్నారు. అయితే ట్రాన్స్ఫార్మర్లు లేకపోవడంతో రెగ్యులర్ కనెక్షన్ ఇవ్వలేకపోతున్నామని, దీనివల్ల వారు కమర్షియల్ రేట్లతో కూడిన విద్యుత్పై ఆధారపడాల్సి వస్తోందని, ఫలితంగా అటు డెవలపర్లకు ఇటు కొనుగోలుదారులకు భారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గతంలో ఉన్న విధానం మరింత ఆచరణాత్మకంగా ఉండేదని బిల్డర్లు గుర్తు చేస్తున్నారు. అప్పట్లో అనుమతి పొందిన తయారీదారుల నుంచి ట్రాన్స్ఫార్మర్లను కొనుగోలు చేసి ఓసీ రాకముందే వాటిని ఏర్పాటు చేసే వెసులుబాటుండేది. సర్టిఫికేట్ రాగానే విద్యుత్ సరఫరాను ప్రారంభించేవారు. కానీ ప్రస్తుత ఆంక్షలు ప్రాజెక్టుల అప్పగింతను అడ్డుకుంటున్నాయి. మరోవైపు గృహప్రవేశాల్లో జాప్యంపై తెలంగాణ రెరా కఠినంగా వ్యవహరిస్తోంది. ఒప్పందంలో పేర్కొన్న సమయం కంటే ఆలస్యమైతే బిల్డర్లు, కొనుగోలుదారులకు 2% వడ్డీతో నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తోంది. విద్యుత్ కలెక్షన్ల సమస్య వల్ల ప్రాజెక్టులు ఆగిపోతున్న బిల్డర్లు భారీ జరిమానాలు చెల్లించాల్సి రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో విద్యుత్ కలెక్షన్ల ప్రక్రియను సరళతరం చేయాలని, ట్రాన్స్ఫార్మర్ల మంజూరును వేగవంతం చేసి గృహ నిర్మాణ రంగానికి ఆదుకోవాలని తెలంగాణ నిర్మాణ రంగం ప్రభుత్వాన్ని కోరుతోంది.